హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్సీ న్యూస్ ఛానల్. ఒకవైపు వరదలతో ప్రజలందరూ అనేక ఇక్కట్లు పడుతూ ఉంటే వారి ఇక్కట్లు చూసి జగన్ రెడ్డి వారికి సాయంగా నిలబడాల్సింది పోయి బురద రాజకీయాలు చేస్తున్నారు. వరదల వల్ల సర్వం కోల్పోయిన బాధితులకు మనోధైర్యం కల్పించడానికి యావత్ ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతోంది. అనేక మంది దాతృత్వ స్ఫూర్తి ప్రదర్శిస్తూ అనేక రూపాల్లో బాధితులకు అండగా నిలిచారు. ఊహించని పెను విపత్తు రాష్ట్ర ఆర్థిక రాజధాని విజయవాడను అతలాకుతలం చేసింది. వేలాది మంది నిరాశ్రులై వరదల్లో బిక్కుబిక్కుమంటూ 10 రోజుల పాటు గడిపారు. ఇంకా విపత్తు నుంచి పూర్తిగా ఉపశమనం లభించకముందే బాధితుల ఆర్తనాదాలు గోడును పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన ప్రతిపక్షం తన బాధ్యతను విస్మరించి తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోంది. నందిగం సురేష్ ఏదో స్వాతంత్ర సమరయోధుడైనట్లు జగన్ పరామర్శకు రావడం దారుణం. టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడి కేసులో అతను నిందితుడు. అతనిపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఈవీఎంను ధ్వంసం చేయడంతో పాటు హత్యాయత్నం కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు జగన్ రెడ్డి జైలుకు వెళ్లారు. జగన్ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్, పించా ప్రాజెక్టులు కొట్టుకుపోయి 100 మందికి పైగా చనిపోతే అధికారంలో ఉన్నప్పుడు జగన్ వాళ్లకు ఎలాంటి సాయం అందివ్వలేదు. వారి కష్టాలను పట్టించుకోలేదు. ఇప్పుడు విజయవాడలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా వారిని కూడా గాలికి వదిలేశారు. వరద బాధితులకు ₹1 సాయం చేయకపోగా అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను ఆయన పరామర్శిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా అలాంటి వారికే పదోన్నతులు కల్పించారు. జోగి రమేష్ కు మంత్రి పదవి దక్కడానికి, నందిగం సురేష్ కు పార్లమెంట్ సీట్ దక్కడానికి, మాచర్లలో తురక కిషోర్ మున్సిపల్ చైర్మన్ కావడానికి వారి వారి అర్హతలు, హింసా ప్రవృత్తి, నేరమయ జీవితమే కారణం. 2002లో హత్య కేసులో అరెస్టై కర్నూలు జైల్లో ఉన్న గౌరు వెంకటరెడ్డిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలవడం అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు జగన్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తూ తన ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని చాటుకుంటున్నారు. సంఘ విద్రోహ శక్తులను కలవడానికి ఆసక్తి చూపుతూ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారు. విపత్తుల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల కంటే ప్రజలను చంపేందుకే కుట్ర చేస్తున్న వారిని పరామర్శించేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, బురద జల్లేందుకు తన సమయాన్నంతా వెచ్చిస్తున్నారు. రాష్ట్ర ప్రజల పట్ల జగన్ రెడ్డికి ఉన్న సంకుచిత స్వభావం, లెక్కలేనితనం, చిన్న చూపును అందరూ గమనిస్తూనే ఉన్నారు. సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారు. కుట్రలు, కుతంత్రాలు, అసత్యాలు, ఆర్ధ సత్యాలను సోషల్ మీడియాలో, తన సొంత మీడియాలో ప్రచారం చేస్తున్న జగన్ రెడ్డిని ఏవీ కాపాడలేవు. ప్రజలే అంతిమ నిర్ణేతలని గుర్తించాలి. ఒకవైపు వరదలతో ప్రజలందరూ అనేక ఇక్కట్లు పడుతూ ఉంటే వారి ఇక్కట్లు చూసి జగన్ రెడ్డి వారికి సాయంగా నిలబడాల్సింది పోయి బురద రాజకీయాలు చేస్తున్నారు. వరదల వల్ల సర్వం కోల్పోయిన బాధితులకు మనోధైర్యం కల్పించడానికి యావత్ ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతోంది. అనేక మంది దాతృత్వ స్ఫూర్తి ప్రదర్శిస్తూ అనేక రూపాల్లో బాధితులకు అండగా నిలిచారు. ఊహించని పెను విపత్తు రాష్ట్ర ఆర్థిక రాజధాని విజయవాడను అతలాకుతలం చేసింది. వేలాది మంది నిరాశ్రులై వరదల్లో బిక్కుబిక్కుమంటూ 10 రోజుల పాటు గడిపారు. ఇంకా విపత్తు నుంచి పూర్తిగా ఉపశమనం లభించకముందే బాధితుల ఆర్తనాదాలు గోడును పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన ప్రతిపక్షం తన బాధ్యతను విస్మరించి తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోంది. నందిగం సురేష్ ఏదో స్వాతంత్ర సమరయోధుడైనట్లు జగన్ పరామర్శకు రావడం దారుణం. టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడి కేసులో అతను నిందితుడు. అతనిపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఈవీఎంను ధ్వంసం చేయడంతో పాటు హత్యాయత్నం కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించేందుకు జగన్ రెడ్డి జైలుకు వెళ్లారు. జగన్ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్ట్, పించా ప్రాజెక్టులు కొట్టుకుపోయి 100 మందికి పైగా చనిపోతే అధికారంలో ఉన్నప్పుడు జగన్ వాళ్లకు ఎలాంటి సాయం అందివ్వలేదు. వారి కష్టాలను పట్టించుకోలేదు. ఇప్పుడు విజయవాడలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నా వారిని కూడా గాలికి వదిలేశారు. వరద బాధితులకు ₹1 సాయం చేయకపోగా అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులను ఆయన పరామర్శిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా అలాంటి వారికే పదోన్నతులు కల్పించారు. జోగి రమేష్ కు మంత్రి పదవి దక్కడానికి, నందిగం సురేష్ కు పార్లమెంట్ సీట్ దక్కడానికి, మాచర్లలో తురక కిషోర్ మున్సిపల్ చైర్మన్ కావడానికి వారి వారి అర్హతలు, హింసా ప్రవృత్తి, నేరమయ జీవితమే కారణం. 2002లో హత్య కేసులో అరెస్టై
కర్నూలు జైల్లో ఉన్న గౌరు వెంకటరెడ్డిని వైఎస్ రాజశేఖర రెడ్డి కలవడం అప్పట్లో సంచలనం రేపింది. ఇప్పుడు జగన్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తూ తన ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని చాటుకుంటున్నారు. సంఘ విద్రోహ శక్తులను కలవడానికి ఆసక్తి చూపుతూ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారు. విపత్తుల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల కంటే ప్రజలను చంపేందుకే కుట్ర చేస్తున్న వారిని పరామర్శించేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, బురద జల్లేందుకు తన సమయాన్నంతా వెచ్చిస్తున్నారు. రాష్ట్ర ప్రజల పట్ల జగన్ రెడ్డికి ఉన్న సంకుచిత స్వభావం, లెక్కలేనితనం, చిన్న చూపును అందరూ గమనిస్తూనే ఉన్నారు. సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారు. కుట్రలు, కుతంత్రాలు, అసత్యాలు, ఆర్ధ సత్యాలను సోషల్ మీడియాలో, తన సొంత మీడియాలో ప్రచారం చేస్తున్న జగన్ రెడ్డిని ఏవీ కాపాడలేవు. ప్రజలే అంతిమ నిర్ణేతలని గుర్తించాలి.